వాట్ ఈస్ ఎస్కలేషన్ ప్రాసెస్ ఇన్ ది ప్రాజెక్ట్ మేనేజ్మెంట్? చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. మోస్ట్ ఆఫ్ ది సినారియో బేస్డ్ క్వశ్చన్స్లోని ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ ఇంటర్వ్యూస్లో అడుగుతారు. ఎలా అడుగుతారంటే వాట్ ఈస్ మెంట్ బై ఎస్కలేషన్ ప్రాసెస్ అండ్ ఎక్స్ప్లెయిన్ ద హైరార్కీ అని అడుగుతారు. సో అలా అడిగినప్పుడు డెఫినేషన్ ఏం చెప్తారంటే ఎస్కలేషన్ ప్రాసెస్ ఈస్ ఎ మెథడ్ యూజ్డ్ టు రైజ్ ద కరెంట్ ఇష్యూస్ అండ్ ద కరెంట్ రిస్క్ టు హయ్యర్ అథారిటీ వెన్ దే కెనాట్ బి రిజాల్వ్ అట్ ద కరెంట్ లెవెల్. అంటే మన ప్రాజెక్ట్లో ఒక ఇష్యూ కానీ రిస్క్ కానీ వచ్చింది, మన టీంలో ఎంత ట్రై చేసినా కూడా అది సాల్వ్ అవ్వట్లేదు. సో అలా సాల్వ్ అవ్వలేనప్పుడు మనం దాన్ని ఎస్కలేట్ చేస్తాము. ఎవరికి ఎస్కలేట్ చేస్తాము? మనకి ఇప్పుడు కరెంట్ ప్రాజెక్ట్ మేనేజర్తో మనకి ఇష్యూ ఆర్ రిస్క్ వస్తే తన పైన ఉన్న లెవెల్కి హైరార్కీ ఫాలో అవుతాం. తన పైన ఉన్న సీనియర్ మేనేజర్ కానీ సీనియర్ ప్రోగ్రామ్ మేనేజర్ కానీ సీనియర్ లీడ్కి కానీ మనం ఎస్కలేట్ చేస్తాం. దాన్నే హైరార్కీ ఫాలో అవ్వడం అని అంటారు. సో ఇట్ ఎన్షూర్స్ దట్ ద క్రిటికల్ ప్రాబ్లమ్స్ అడ్రెస్డ్ క్విక్లీ. అంటే మనం కరెంట్ ప్రాజెక్ట్లోని ప్రాబ్లమ్స్ అన్నీ కూడా కరెక్ట్గా ఎస్కలేట్ చేస్తున్నామా లేదో కూడా, అండ్ అవన్నీ కూడా రిజాల్వ్ అవడానికి యూస్ అవుతుంది. ఎస్కలేషన్ ఈజ్ యూజువల్లీ డన్ వెన్ ద ఇష్యూ ఇంపాక్ట్స్ ద టైమ్ లైన్, కాస్ట్ అండ్ ద క్వాలిటీ. ఎప్పుడు ఎస్కలేట్ చేస్తాము? మన ప్రాజెక్ట్కి టైం లైన్, టైంకి, కాస్ట్కి, క్వాలిటీకి ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తే అప్పుడు ఎస్కలేట్ చేస్తాం. ద ఫస్ట్ స్టెప్ ఈజ్ టు ఐడెంటిఫై అండ్ డాక్యుమెంటింగ్ ద కరెంట్ ఇష్యూ. మనం ఏం చేయాలంటే ఎస్కలేట్ చేసేటప్పుడు మనం కరెంట్ ప్రాబ్లం ఏంటో ఫస్ట్ ఐడెంటిఫై చేసి ఇమ్మీడియట్గా దాన్ని డాక్యుమెంట్ చేస్తాం. దెన్ ద ప్రాజెక్ట్ మేనేజర్ ట్రై టు రిజాల్వ్ ఇట్ విత్ ఇన్ ది టీమ్. ఫస్ట్ ఎవరైనా ఏం చేస్తారు? మన ప్రాజెక్ట్లోనే ఆ ఇష్యూ అనేది సార్ట్అవుట్ అవ్వడానికి చూస్తారు. ఇఫ్ ఇట్ ఈస్ నాట్ రిజాల్వ్డ్ అండ్ ఇట్ ఈస్ ఎస్కలేటెడ్ టు ది సీనియర్ మేనేజ్మెంట్ ఆర్ ద స్టేక్ హోల్డర్స్, అంటే వాళ్ళ పైన ఉన్న మేనేజ్మెంట్కి, స్టేక్ హోల్డర్స్కి కూడా రైజ్ చేస్తారు. క్లియర్ కమ్యూనికేషన్ అండ్ ద ప్రాపర్ డాక్యుమెంటేషన్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ డ్యూరింగ్ ద ఎస్కలేషన్. మనం ఎస్కలేట్ చేసేటప్పుడు అన్నీ కూడా యాజ్ పర్ ప్రూఫ్స్తోని నీట్గా డాక్యుమెంట్ చేసి ఎస్కలేట్ చేస్తే మనకి ఏ ప్రాబ్లం ఉండదు. సో ఎందుకంటే ఫర్ ఫాస్టర్ డెసిషన్ మేకింగ్ అండ్ ద ప్రాబ్లమ్ రిజల్యూషన్, మన ప్రాబ్లమ్స్ సాల్వ్ అవ్వడానికి ఇది యూస్ చేస్తారు. వాట్ ఆర్ ద స్టెప్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ ది ఎస్కలేషన్ ప్రాసెస్? ఇలా కూడా అడుగుతారు ఇంటర్వ్యూలో. అలా అడిగినప్పుడు ఫస్ట్ స్టెప్ ఏంటంటే ఐడెంటిఫై ద ఇష్యూ ఆర్ రిస్క్. అంటే వీ నీడ్ టు డిటెక్ట్ అండ్ క్లియర్లీ డిఫైన్ ద ప్రాబ్లమ్ ఎఫెక్టింగ్ ద ప్రాజెక్ట్. మన కరెంట్ ప్రాజెక్ట్కి అది ఇష్యూ ఆ రిస్క్ అనేది ఫస్ట్ మనం ఐడెంటిఫై చేయాలి. మన ప్రాజెక్ట్కి అది ఎఫెక్ట్ అవుతుందో లేదో. అండ్ ద సెకండ్ స్టెప్ ఏంటి? యాక్సెస్ ఇంపాక్ట్ అండ్ అర్జెన్సీ. అంటే అండర్స్టాండ్ హౌ ఇట్ ఎఫెక్ట్స్ ద టైమ్ లైన్, కాస్ట్ ఆర్ క్వాలిటీ. మన ప్రాజెక్ట్ యొక్క టైం లైన్, కాస్ట్, క్వాలిటీకి ఎంత ఎఫెక్ట్ చూపిస్తుందో దాని యొక్క ఇంపాక్ట్, దాని యొక్క ఎమర్జెన్సీ మనం ఐడెంటిఫై చేయాలి. థర్డ్ స్టెప్ ఏంటి? అటెంప్ట్ రిజల్యూషన్ అట్ ప్రాజెక్ట్ లెవెల్. అంటే ప్రాజెక్ట్ మేనేజర్ అండ్ టీమ్ ట్రై టు రిజాల్వ్ ఇట్ ఇంటర్నల్లీ. ఏ ప్రాబ్లం వచ్చినా కూడా ఫస్ట్ ఇంటర్నల్గా మనం దాన్ని సార్ట్అవుట్ చేయాలి. ద నెక్స్ట్ స్టెప్ ఈస్ డాక్యుమెంట్ ద ఇష్యూ, రికార్డ్ ద డీటెయిల్స్, యాక్షన్ టేకెన్ అండ్ ద కరెంట్ స్టేటస్. అంటే ఏ ప్రాబ్లం వచ్చిందో దాన్ని ఎవరు లాస్ట్ స్టార్ట్ చేశారు, ఎవరు ఫినిష్ చేశారు, అండ్ ఆల్సో ప్రతిదీ కూడా రికార్డ్ చేసి ఎవరైతే యాక్షన్స్ తీసుకున్నారో అండ్ ద కరెంట్ స్టేట్ ఏంటో కూడా డీటెయిల్గా కూడా తీసుకోవాలి. అండ్ ద నెక్స్ట్ స్టెప్ ఈజ్ ఎస్కలేట్ టు హయ్యర్ అథారిటీ లెవెల్. అంటే రైజ్ ద ఇష్యూ టు సీనియర్ మేనేజ్మెంట్ ఆర్ ద స్టేక్ హోల్డర్ ఇఫ్ అన్రిజాల్వ్డ్. ఎంత ఇంటర్నల్గా ట్రై చేసినా కూడా రిజాల్వ్ అవ్వకపోతే నెక్స్ట్ సీనియర్ మేనేజ్మెంట్కి ఎస్కలేట్ చేయడానికి ఇష్యూ అనేది రైజ్ చేయాలి. అండ్ ద నెక్స్ట్ స్టెప్ ఈజ్ ప్రొవైడ్ కంప్లీట్ ఇన్ఫర్మేషన్, షేర్ ద క్లియర్ డీటెయిల్స్ ఫర్ ఫాస్టర్ డెసిషన్ మేకింగ్. అంటే మనం ఎలాంటి ఇష్యూ వచ్చినా, రిస్క్ వచ్చినా కూడా సీనియర్ మేనేజ్మెంట్కి ఎస్కలేట్ చేసేటప్పుడు విత్ ప్రూఫ్తో పాటు, విత్ డాక్యుమెంట్స్తో పాటు ప్రతిదీ కూడా క్లియర్గా డీటెయిల్స్ అనేది షేర్ చేస్తే ఈజీగా వాళ్ళు స్టెప్ రిజాల్వ్ చేయడానికి, సార్ట్అవుట్ చేయడానికి ట్రై చేస్తారు. అండ్ ద లాస్ట్ స్టెప్ ఈజ్ ఫాలో అప్ అండ్ ద క్లోజర్, ట్రాక్ అంటిల్ ద ఇష్యూ ఈజ్ రిజాల్వ్డ్ అండ్ అఫీషియల్లీ క్లోజ్డ్. సో ఇష్యూ సార్ట్అవుట్ అయ్యే వరకు, రిస్క్ సార్ట్అవుట్ అయ్యే వరకు కూడా మనం వాళ్ళని ఫాలో అప్ చేసి ఎంతవరకు అది క్లోజ్ అయ్యే వరకు ఈ రకంగా స్టెప్స్ అనేవి ఉంటాయి ఎస్కలేషన్ ప్రాసెస్లో. ఈ వీడియోలో ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా కింద కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.